ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ మిత్రులారా, ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. ఒక చక్కటి వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థనలో కొనసాగదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో నున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రతి మిత్రుని కొరకు, ప్రతి స్నేహితుని కొరకు, ప్రతి కుటుంబం కొరకు ఆయన ప్రార్థన పూర్వకముగా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరి నిమిత్తము మొర్రపెట్టమని ఒక చక్కటి ఆజ్ఞను జారీ చేసినారు. అయితే ఆజ్ఞను ఎవరెవరైతే విని గైకొని అవలంబిస్తారో వారి మీదకి మెండైన ఆశీర్వాదాలు వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన కుటుంబాలలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు ఇవన్నీ తొలగిపోవాలంటే కేవలం ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు మించిన శక్తి ఇంకొకటి లేదు. ప్రార్థన సమస్త కార్యములను జరిగించును. ప్రార్థన మన కన్నీళ్లను తుడుచును. ప్రార్థన మనకు మనోధైర్యాన్ని పుట్టించును. ప్రార్థన అనేకమైన కార్యములను జరిగించి మనలను ఒక ఆశీర్వాదకరముగా ఉంచును. కాబట్టి సమయంలో ప్రియ మిత్రులారా, స్నేహితులారా, అది ఎటువంటి కష్టమైనను, ఎటువంటి సమస్య అయినను, ఎటువంటి ఇబ్బంది అయినను నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పాదముల ఎదుట ప్రతి ప్రార్థన అంశాన్ని పెట్టి మనము ఆ ప్రార్థన చేస్తూ ప్రతి వాటి మీద విజయాన్ని పొందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దాని నిమిత్తము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అది ఏ సమస్య, అది కొండలాగా ఉండినప్పటికీ కూడా, అది కొండలాగా భయంకరముగా ఉన్నతమైనదిగా కనబడుతున్నప్పటికీ కూడా ప్రార్థన అన్ని కార్యములను జరిగించును. ఆమేన్. ప్రార్థన అన్ని కార్యములను సక్సెస్ఫుల్ చేయను. ప్రార్థన చేద్దాం. ప్రియ మిత్రులారా, మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల కొరకు, మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు నజరేయుడైన యేసు నామములో ఆయన పాదాల ఎదుట ఆ అంశాన్ని పెట్టి విజయాన్ని పొందుదాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, సర్వాధికారి అయిన మా దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి యేసయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు స్తోత్రాలయ్యా. ఎందరైతే వాక్యములో చెప్పబడిన రీతిగా బంధకాల్లో బంధింపబడి, ఎందరైతే నా తండ్రి వారి పాపపు బంధకాల్లో, అయా వారి యొక్క దాస్యమనే బంధకాల్లో ఎవరైతే చిక్కబడి బంధింపబడి ఉన్నారో యేసుక్రీస్తు వారి నామంలో వారికి విడుదల కలుగును గాక. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరి అయితే వారి గుండెలు బద్దలైపోయి ఏడుస్తూ ఉన్నారో యేసయ్యా ఇప్పుడే వారి కుటుంబాలలో, అయా వారి యొక్క జీవితాలలో, వారి ఆత్మీయ జీవితాలలో, శరీర జీవితాల్లో వారికి ఉన్న ప్రతి సమస్య తొలగిపోను గాక. నజరేయుడైన యేసు నామములో ఈ సమయంలో తండ్రి ప్రభువా మీ యొక్క బలిష్టమైన హస్తాలు వారిపైన ఉంచి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. అసాధ్యమైనది మీకు ఈ లోకంలో ఏది కూడా లేదని మేము నమ్ముచున్నామయ్యా. మీకు స్తోత్రాలు. పాపపు బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరణపు బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ బంధకాలలో నా తండ్రి చిత్రహింసలు పొందుతున్నటువంటి సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. అది ఎటువంటి బంధకాలలో ఎవరు చిక్కబడి ఉన్నను కూడా యేసు నామంలో ఈ సాయంకాల సమయంలో వారికి విడుదలను కలిగించి
స్వస్థతను కలిగించి రక్షణను కలిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి మిత్రుని ఆశీర్వదించండి. ఈ సాయంకాల సమయంలో మా ఫేస్బుక్ లైవ్ ద్వారా అయ్యా చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు టచ్ చేయండి ప్రభువా. ఇప్పుడే మీరు గొప్ప కార్యాన్ని చేశారని నమ్ముచు, వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించారని నమ్ముచు, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డకును, ఏ బంధకాల్లో బంధింపబడి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డకును ఈ సమయంలో ఆయన కృపతోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ఈ చక్కటి సమయంలో మీతో ప్రార్థనలో కలుసుకోవడానికి, మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి భాగ్యము కొరకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరాలు, ప్రార్థన అంశాలు మరి ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఫోన్ నెంబర్ ద్వారా తెలియచేయండి. మీ కొరకు మేము ప్రత్యేకముగా మా వ్యక్తిగత ప్రార్థనలో విజయాన్ని పొందుకుని ఆయన మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.